హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటండి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఎవరైతే ఉన్నారో 1956 నుంచి 2014 వరకు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులకి సంబంధించి అనమాట ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దామండి. ఎంసీక్యూల రూపంలో మనకి ప్రతిసారి గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్లో లేదా గ్రూప్ 2 ప్రిలిమినరీలో కనుక ఒకవేళ ఏపీ హిస్టరీ ఉంటే ఖచ్చితంగా దీనికి సంబంధించి 2 లేదా 3 క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి అవుట్ ఆఫ్ 75లో మనకి. సో కాబట్టి 3 రావచ్చు, 5 కూడా రావచ్చు. యాక్చువల్ ఒక్కోసారి 5-6 క్వశ్చన్స్ వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి వాటి గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దామండి. అయితే మీరు కనుక ఫస్ట్ టైం మన బాలు ఐక్యూ ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి ప్లేలిస్ట్ కనుక మీరు చూసినట్లయితే ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటి నెంబర్ ఆఫ్ ఎంసీక్యూస్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు అనమాట. అలాగే ఇప్పటిదాకా మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి బాలు ఐక్యూ అని సెర్చ్ చేస్తే మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, ఆ లింక్ క్లిక్ చేసినా సరే యూ కెన్ డౌన్లోడ్ అవర్ యాప్ అనమాట. అయితే మరి ఇందులో మీకు 199 నుంచి కూడా మీకు అన్ని కోర్సెస్ ఉంటాయండి. ఎనీ సింగిల్ సబ్జెక్ట్ 199 ఉంటుంది, 2 సబ్జెక్ట్స్ అయితే 299, 3 సబ్జెక్ట్స్ 399 అలా ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా ఏపీ గ్రూప్ 2 పేపర్ 1 మెయిన్స్ కావాలని అనుకుంటే 349 రూపీస్కి ఉందండి. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే మనకి ఇప్పుడున్న తక్కువ టైంలో మీరు చదవచ్చు అని అనుకుంటే మీకు లాంగ్ రన్లో కూడా ఉపయోగపడుతుంది. ఇండియన్ పాలిటీ అవ్వచ్చు, ఏపీ హిస్టరీ అవ్వచ్చు, రేపొద్దున గ్రూప్ 1 ఎగ్జామ్స్ అలాంటివి రాసినా సరే మీకు ఉపయోగపడుతుంది. సో కాబట్టి మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అలాగే జనరలైజ్డ్ కంటెంట్ ఉంటుంది ఇందులో. అలాగే ఎనీ టెస్ట్ సిరీస్ తీసుకోవాలనుకుంటే 99 అలాంగ్ విత్ బిట్ బ్యాంక్ అనమాట. అది ఇండియన్ హిస్టరీ కానీ, ఇండియన్ పాలిటీ కానీ, ఇండియన్ ఎకానమీ కానీ, ఏపీ హిస్టరీ ఎనీథింగ్ అనమాట. ఓకేనండి, ఇందులో మీకు గ్రాండ్ టెస్ట్లు కూడా అవైలబుల్ ఉంటాయి. మరొకసారి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. విజయనగరం జిల్లాని ఏర్పాటు చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? ఓకేనండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ టాపిక్ నేర్చుకున్న ముందు ఏంటంటే టోటల్ చీఫ్ మినిస్టర్స్ లిస్ట్ ఒకసారి మీరు చదువుకుంటే బెటర్ అనమాట. నీలం సంజీవ్ రెడ్డి గారి దగ్గర నుంచి కిరణ్ కుమార్ రెడ్డి గారి వరకు ఒకసారి ఎంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారు అనేది ఒకసారి మీరు చూసుకున్న తర్వాత మీరు కనుక ఈ టాపిక్ చదివి దీని మీద ఎంసీక్యూస్ కనుక చూస్తే మీకు ఇంకా అడ్వాంటేజ్ ఉంటుంది. నేను మీకు మొత్తం 20 క్వశ్చన్స్ ఇస్తాను. ఈ రోజు ఒక 10 ఇస్తాను, రేపు వీడియోలో ఒక 10 క్వశ్చన్స్ ఇస్తాను. మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. విజయనగరం జిల్లాను ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరండి అంటే మనకి నీలం సంజీవ్ రెడ్డి, కాసు బ్రహ్మానంద రెడ్డి, దామోదరం సంజీవయ్య, మర్రి చెన్నారెడ్డి అండి. ఆన్సర్ వచ్చేసి మనకి మర్రి చెన్నారెడ్డి గారి టైంలో అండి. 1979లో ఓకేనండి ఈ డిస్ట్రిక్ట్ అయితే ఏర్పాటైందనమాట. 1970లో మనకి ప్రకాశం డిస్ట్రిక్ట్ ఏర్పాటైంది కాసు బ్రహ్మానంద రెడ్డి గారి టైంలో అది. ఓకేనండి, 1979లో వచ్చేసి మనకి విజయనగరం జిల్లా అండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చివరిగా ఏర్పడినటువంటి జిల్లా కూడా విజయనగరం జిల్లా అనమాట యాక్చువల్లీ. సో మర్రి చెన్నారెడ్డి గారు అనగానే ఇంకేం గుర్తొస్తుంది మీకంటే ఉద్యోగస్తులు, ప్రభుత్వ ఉద్యోగులకు అనమాట 5 రోజుల పాటు పని దినాలు పెట్టినటువంటి ముఖ్యమంత్రి కూడా మనకి మర్రి చెన్నారెడ్డి గారు అనమాట. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూద్దామండి. రైట్, 72 మంది మంత్రులతో జంబో క్యాబినెట్ని ఏర్పాటు చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరంట? జంబో క్యాబినెట్ అండి. సో జంబో క్యాబినెట్ అంటే అర్థం ఏంటంటే ఎక్కువ మంది మినిస్టర్స్ అనమాట యాక్చువల్లీ. ఓకే, నెంబర్ ఆఫ్ మినిస్టర్స్ అనమాట. టంగుటూరి అంజయ్య, భవనం వెంకటరామరెడ్డి, నాదెండ్ల భాస్కరరావు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి అండి. టంగుటూరి అంజయ్య గారు అండి యాక్చువల్లీ. సో టంగుటూరి అంజయ్య గారి టైంలో ఆల్మోస్ట్ 72 మంది మినిస్టర్లు ఉండేవారంట. ఓకేనండి, ఈయన 1982 నుంచి కూడా 87 దాకా మనకి ముఖ్యమంత్రిగా ఉన్నారనమాట. ఈయన టైంలోనే ఓకే టంగుటూరి అంజయ్య గారి టైంలోనే ఓకే అప్పుడు మొట్టమొదటిసారిగా గెలిచినటువంటి రాజశేఖర రెడ్డి గారు అట్ ద సేమ్ టైం ఏంటంటే అంటే మనకి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా మినిస్టర్లుగా పనిచేస్తారండి. వైఎస్ఆర్ గారు వచ్చేసి రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా చేస్తే సిబిఎన్ గారు వచ్చేసి సినిమాటోగ్రఫీ మినిస్టర్గా చేయడం జరిగిందనమాట. మరి టంగుటూరి అంజయ్య గారు తీసుకుంటే హైదరాబాద్ ఆల్విన్ అనేటటువంటి కంపెనీలో రోజువారీ కార్మికుడిగా 6 అణాల జీతానికి పనిచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి అనమాట. సో మీ అందరికీ తెలిసిన 6 అణాలు అనేటప్పుడు ఏంటండి అంటే ఒకప్పుడు రూపాయికి 16 అణాలు ఉండేవండి యాక్చువల్లీ. అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డెసిమల్ సిస్టమ్ పెట్టడానికి ముందు రూపాయి అంటే 16 అణాలు అనమాట. ఒక అణా అంటే ఏంటంటే 6 పైసలు అండి. అంటే ఇక్కడ 6 అణాలు అంటే 36 పైసలకి పనిచేసేవారు అనమాట ఈయన. తర్వాత డెసిమల్ సిస్టమ్ స్టార్ట్ అయిన తర్వాత రూపాయి = 100 పైసా చేస్తారనమాట ఆర్బీఐ. కాబట్టి చాలా ఇంపార్టెంట్. టంగుటూరి అంజయ్య గారి మీద కూడా క్వశ్చన్ రావచ్చు మనకి. కాసు బ్రహ్మానంద రెడ్డి రెడ్డి కాంగ్రెస్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? రెడ్డి కాంగ్రెస్ అనేది ఏ సంవత్సరంలో ప్రారంభించారంట? 1976, 77, 78, 79 అంటే పొలిటికల్ పార్టీస్ మీద కూడా అడగొచ్చు అనమాట. నేను మీకు ఈ క్వశ్చన్స్లో ఇచ్చాను. టీడీపీ పార్టీ అవ్వచ్చు, లేదంటే రెడ్డి కాంగ్రెస్ అవ్వచ్చు, లేదంటే వైఎస్ఆర్సీపీ అవ్వచ్చు. ఇవన్నీ కూడా మనకి ఏ ముఖ్యమంత్రి కాలంలో పెట్టారని కూడా మనకు అడిగే అవకాశం ఉందన్నమాట యాక్చువల్లీ. ఓకే, ఒకసారి చూస్తే 1978లో స్టార్ట్ చేశారండి. 1978లో మనకి రెడ్డి కాంగ్రెస్ అయితే స్టార్ట్ అయిందనమాట. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఏ ముఖ్యమంత్రి కాలంలో రవీంద్రనాథ్ ఠాగూర్ శత జయంతి సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు రవీంద్ర భారతిని ప్రారంభించారంట? మీకు అబ్జర్వ్ చేస్తే మనం ఇదివరకు కూడా నేను చెప్పాను రవీంద్ర భారతి గురించి. 2019 or 2017 మెయిన్స్లో అడిగాడండి ఈ క్వశ్చన్. గ్రూప్ 2 మెయిన్స్లో అడిగిన క్వశ్చన్ అనమాట. ఆప్షన్స్ చూద్దాం. నీలం సంజీవ్ రెడ్డి, దామోదరం సంజీవయ్య, పాములపర్తి వెంకట నరసింహారావు, భవనం వెంకటరామరెడ్డి అండి. సో పాములపర్తి వెంకట నరసింహారావు అంటే పివి నరసింహారావు గారు అనమాట యాక్చువల్ ఫుల్ నేమ్ అది. ఓకే, మరి ఆన్సర్ వచ్చేసి దామోదరం సంజీవయ్య గారి టైంలో అండి. దామోదరం సంజీవ్ గారు ఏంటంటే మనకి 2వ ముఖ్యమంత్రి అనమాట. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2nd చీఫ్ మినిస్టర్ ఆయన యాక్చువల్లీ. భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి అతను.
అలాగే ఆయన సీఎంగా చేస్తున్నప్పుడే ఆయన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ప్రెసిడెంట్ అంటే ఏఐసీసీకి ప్రెసిడెంట్ అవ్వడంతో ఆయన ముఖ్యమంత్రిగా రాజీనామా చేసి ఏఐసీసీకి వెళ్ళడం జరిగింది. మళ్ళీ నీలం సంజీవ్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేశారు యాక్చువల్లీ. అయితే దామోదరం సంజీవయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలోనే బెజవాడ గోపాల్ రెడ్డి గారి యొక్క ఇనిషియేషన్తో అనమాట రవీంద్ర భారతి కన్స్ట్రక్షన్ జరిగిందనమాట హైదరాబాద్లోనే. దాన్ని ఓపెన్ చేయడానికి ఎవరు వచ్చారంటే సర్వేపల్లి రాధాకృష్ణ గారు వచ్చారండి. ఓకేనండి, సర్వేపల్లి రాధాకృష్ణ గారు మీకు తెలుసును, ఉపరాష్ట్రపతిగా రాష్ట్రపతిగా మనకి సర్వీసెస్ ఇవ్వడం జరిగింది. అలాగే 1928లో జరిగినటువంటి ఆంధ్ర మహాసభ, నంద్యాలలో జరిగినటువంటి ఆంధ్ర మహాసభ కూడా అధ్యక్షులుగా చేశారు. అదే ఆంధ్ర మహాసభలో గాడిచెర్ల హరిసర్వోత్తమరావు గారు ఏదైతే మనకి దత్త మండలంలోనే దానికి రాయలసీమ అని చెప్పేసి పేరు కూడా పెట్టడం జరిగిందనమాట, మీ అందరికీ తెలుసును. రైట్, నెక్స్ట్ చూడండి, నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని ప్రారంభించినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? ఈ క్వశ్చన్ 2019 గ్రూప్ 2 ప్రిలిమినరీలో అడగడం జరిగిందనమాట. నేను దీని ఆన్సర్ మనం చెప్పినప్పుడు చాలామంది సార్ ఒకసారి మీరు మళ్ళీ చెక్ చేసుకోండి అని అడిగారండి. ఇది 100% కరెక్ట్ ఆన్సరే. ఆన్సర్ ఏంటంటే మనకి ఒకసారి ఆప్షన్స్ చూద్దాం. కోట్ల విజయభాస్కర్ రెడ్డి, భవనం వెంకటరామరెడ్డి, మరిచెన్నారెడ్డి, టంగుటూరు అంజయ్ అండి. భవనం వెంకటరామరెడ్డి గారు అండి. భవనం వెంకటరామరెడ్డి గారు ఏంటంటే ఎమ్మెల్సీగా ఉండి ముఖ్యమంత్రి అయినటువంటి తొలి వ్యక్తి అనమాట ఆంధ్ర ప్రాంతంలో. ఎమ్మెల్సీ అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. మరి ఎమ్మెల్సీగా ఉండి రెండో వ్యక్తి ఎవరంటే రోసయ్య గారు అనమాట. రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత కొణిజేటి రోసయ్య గారు అనమాట ముఖ్యమంత్రి గారు. అప్పటికి ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా ఉండేవాళ్ళు. అయితే చాలామంది అనుకున్నారు కరెక్టా కాదా అంటే 100% కరెక్ట్ అండి. మీకు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే రామారావు గారు బయోపిక్ వచ్చినప్పుడు అనమాట ఆ సినిమాలో కూడా చూపిస్తారు. భవనం వెంకటరామరెడ్డి గారి యొక్క ఏదైతే ప్రమాణ స్వీకారం ఉంటుందో దానికి రామారావు గారు అటెండ్ అయినట్టు అనమాట మనకు అందులో ఉంటుంది. సో దాన్ని బట్టి కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. నేను ఎలా గుర్తుపెట్టుకున్నానంటే టీడీపీ భవన్ అని గుర్తుపెట్టుకున్నానండి. యాక్చువల్లీ నేను గుర్తుపెట్టుకున్నాను టీడీపీ భవన్ అని గుర్తుపెట్టుకున్నాను. నందమూరి తారక రామారావు గారు 2 టైంలో పెట్టారు. మనకు అడిగారు 2019 గ్రూప్ 2 ప్రిలిమ్స్ క్వశ్చన్ ఇది. రైట్, నెక్స్ట్ చూద్దామండి. ప్రకాశం జిల్లాలోని దోబగుంట రోసమ్మ అనే మహిళ సారా వ్యతిరేక ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరంట? ఓకేనండి, దోబగుంట రోసమ్మ. ఓకేనండి, సారా వ్యతిరేక ఉద్యమం స్టార్ట్ చేశారనమాట ఈమె. మరి అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? కోట్ల విజయభాస్కర్ రెడ్డి, మరిచెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కొణిజేటి రోసయ్య అండి. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి కాలంలో స్టార్ట్ అయిందండి యాక్చువల్ మనం తీసుకుంటే. ఈయన 1990 నుంచి 92 వరకు ముఖ్యమంత్రిగా చేశారనమాట. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి కాలంలో అత్యధిక వైద్య కళాశాలలు స్టార్ట్ అయ్యాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ టైంలో. ఓకేనండి, నేను ఎలా గుర్తుపెట్టుకున్నానంటే వైద్య కళాశాలలు మళ్ళీ ప్రారంభమయ్యని చెప్పాను అనుకున్నాను అనమాట. మళ్ళీ అంటే క్లాస్ చెప్పినప్పుడు కూడా చెప్పాను అనమాట. మళ్ళీ వైద్య కళాశాలలు స్టార్ట్ అయ్యింది గుర్తుపెట్టుకున్నాను. అలాగే 1991లో ఆంధ్రప్రదేశ్ సారా వ్యతిరేక ఉద్యమం స్టార్ట్ అయిందనమాట. ఓకేనండి, ఈ ఉద్యమాన్ని ప్రకాశం డిస్ట్రిక్ట్లో దోబగుంటలో రోసమ్మ అనే మహిళ ప్రారంభించారండి. గ్రూప్ 2 క్వశ్చన్ అడిగారు, అది గ్రూప్ 2 మెయిన్స్లో అడిగిన క్వశ్చన్ అనమాట. యాక్చువల్లీ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు వచ్చేసి నెల్లూరు జిల్లాకు సంబంధించిన వారండి. నెక్స్ట్ 1994లో జరిగినటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకుంది? 94లో అంటే అత్యధిక స్థానాలు గెలుచుకుంది అనమాట. యాక్చువల్లీ ఒకసారి క్వశ్చన్ అడిగింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఏ ముఖ్యమంత్రి కాలంలో తొలిసారిగా ఓటమి పాలైందని అడిగారు అనమాట. యాక్చువల్లీ ఎందుకంటే ఫస్ట్ టైం అప్పుడు ఎమర్జ్ అయింది టీడీపీ అనమాట. సో అప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు యాక్చువల్లీ మనకి ఎవరంటే భవనం వెంకటరామరెడ్డి గారి టైంలో టీడీపీ పార్టీ పెట్టారు. అయితే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి కాలంలో అనమాట కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఎందుకంటే మనకి భవనం వెంకటరామరెడ్డి గారి తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేశారండి. ఆ టైంలో ఆయన స్పెషాలిటీ ఏంటంటే ₹90 బియ్యం పెట్టారు అతను. యాక్చువల్లీ అంటే రైస్ అనేది ₹2 ప్రకటించారు రామారావు గారు ఆ టైంలోనే. అంతకంటే ముందే ₹90 బియ్యం అనమాట ఇవ్వడం జరిగింది, రైస్ ఇవ్వడం జరిగింది అనమాట. కానీ ఆ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. అయితే 94లో అంటే మళ్ళీ తర్వాత గ్యాప్ వచ్చింది, రామారావు గారు కూడా ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత 94లో మళ్ళీ ఎలక్షన్ అయినప్పుడు ఎన్ని సీట్లు గెలుచుకుంది? 225, 247, 260, 229, 198 అండి. 247 స్థానాలు గెలుచుకున్నారండి. అది కన్ఫ్యూజన్ రావచ్చు యాక్చువల్లీ, ఎందుకంటే అప్పుడు 294 టోటల్ కదా మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 294 అసెంబ్లీ స్థానాలు. మరి 94లో వీళ్ళు గెలుచుకున్నారు కదా, ఎలాగా మనం గుర్తుపెట్టుకోవచ్చు అంటే 1994లో ఎన్ని గెలిచారు వీళ్ళు? 247 కదండి. సో 2 × 47 ఎంత అంటే 94. అలా గుర్తుపెట్టుకున్నాను నేను. యాక్చువల్లీ మీకు అది చెప్దామని ఈ క్వశ్చన్ ఇచ్చాను నేను. యాక్చువల్లీ ఒకవేళ ఇస్తే ఎగ్జామ్లో కనుక క్వశ్చన్ ఇస్తే, ఎందుకంటే ఎక్కువ సీట్లు గెలుచుకున్నప్పటికీ ఇచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి 247 స్థానాలు అనేది ఎలా మనం గుర్తుపెట్టుకోవచ్చు అంటే 1994 కాబట్టి ఎలక్షన్ 247 కాబట్టి 47 94 కాబట్టి అలా 94లో 247 గుర్తుపెట్టుకున్నాను నేనైతే. మీరు ఎలాగైనా గుర్తుంచుకోవచ్చు, నో ప్రాబ్లం. రైట్, నెక్స్ట్ చూడమ్మా. భూగరిష్ట పరిమితి చట్టాన్ని తీసుకొచ్చినటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. భూగరిష్ట పరిమితి అంటే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అనమాట. యాక్చువల్లీ అంటే ల్యాండ్ సీలింగ్ అంటే పరిమితి అనమాట. కాసు బ్రహ్మానంద రెడ్డి, పివి నరసింహారావు, జలగం వెంగళరావు, దామోదరం సంజీవ అండి. పివి నరసింహారావు గారి టైంలో వచ్చిందండి. యాక్చువల్లీ ఇది పివి నరసింహారావు గారి కాలంలో వచ్చిందనమాట. మీ అందరికీ తెలిసిన పివి నరసింహారావు గారు ఏంటంటే మనకి తెలంగాణ ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి అయినటువంటి తొలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం అనమాట ఈయన. యాక్చువల్లీ ఈయన కాలంలో భూగరిష్ట పరిమితి వచ్చింది.
అలాగే ఈయన మనందరికీ తెలుసును సెంట్రల్ మినిస్టర్గా చేశారు, తర్వాత దేశానికి ప్రధానమంత్రిగా కూడా చేయడం జరిగింది 91 నుంచి 96 వరకు. ఎల్పిజి రిఫార్మ్స్, ఓకే, భారతదేశ అంటే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఓకే ఇద్దరు పర్సన్స్ ఉంటారండి. ఒకరు ముఖ్యమంత్రిగా చేసి ప్రధానమంత్రి అయిన వ్యక్తి ఒకరైతే, ఒకరు ముఖ్యమంత్రిగా చేసి రాష్ట్రపతి అయిన వ్యక్తి అనమాట. నీలం సంజీవ్ రెడ్డి గారు రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు, లోక్సభ స్పీకర్గా చేశారు, తర్వాత రాష్ట్రపతిగా కూడా చేశారు. భారతదేశంలో ఎన్నికలు లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి తొలి రాష్ట్రపతిగా సంజీవ్ రెడ్డి గారి గురించి చెప్పొచ్చు మనం. అట్ ద సేమ్ టైం ఏంటండి అంటే పివి నరసింహారావు గారు వచ్చేసి ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత, సెంట్రల్ మినిస్టర్ అయిన తర్వాత ఓకే దేశానికి ప్రధానమంత్రిగా కూడా చేశారనమాట. చాలా టఫెస్ట్ సిచ్యువేషన్స్లో ఆయన ప్రైమ్ మినిస్టర్ అవడం జరిగింది. అలాంగ్ విత్ మన్మోహన్ సింగ్ గారు ఆయన ఎల్పిజి రిఫార్మ్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. అప్పుడు ఆ కాంబినేషన్ ఉంది, మీ అందరికీ తెలిసిన పివి నరసింహారావు గారు మన్మోహన్ సింగ్ గారితో పాటుగా ప్రణబ్ ముఖర్జీ గారు కూడా ఉన్నారనమాట యాక్చువల్లీ. ఓకే, అది మంచి కాంబో అనమాట ఆర్థిక సంస్కరణలకు సంబంధించి. ఓకే, పివి నరసింహారావు గారు. నెక్స్ట్ చూద్దామండి. మీకు ఇవన్నీ నేను చెప్పాను యాక్చువల్లీ. ఈవెన్ మీరు ఇండియన్ పాలిటీ టచ్ చేసినా, ఇండియన్ ఎకానమీ టచ్ చేసినా, మీరు ఏపీ హిస్టరీ తీసుకున్నా, ఇండియన్ హిస్టరీ తీసుకున్నా, మ్యాక్సిమం నేను కంటెంట్ అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతిదాన్ని కూడా మీకు వేరే టాపిక్తో కానీ లేదంటే దానికి వచ్చినటువంటి ఏదైతే అక్కడ కనెక్టివిటీ ఉంటుందో దాంతో లింకప్ చేసి చాలా ఇంట్రెస్టింగ్గా మీ కంటెంట్ అనేది ఈజీగా మీ బ్రెయిన్లోకి వెళ్ళే విధంగా నేను డిజైన్ చేశాను కోర్సెస్ అన్నీ కూడాను. మీకు డెఫినెట్గా తక్కువ ప్రైస్లోనే మీకు వర్త్ కంటెంట్ అయితే ప్రొవైడ్ చేశాను. ఇలాగే డిజిటల్ బోర్డు మీద నీట్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో డిస్క్రిప్షన్ లింక్ ద్వారా మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి, అందులో మీకు దొరుకుతుంది. చాలామంది ఏంటంటే సార్ టెస్ట్ సిరీస్లో వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉంటుందని అడిగారండి. టెస్ట్ సిరీస్ 99 రూపీస్ పెట్టానండి. మీకు ఆన్లైన్ ఎగ్జామ్స్ రాసుకొని దానికి పీడిఎఫ్లు నేను మీకు ఇచ్చాను, మెటీరియల్స్ ఇచ్చాను, సపరేట్గా బిడ్ బ్యాంక్ ఇచ్చాను అనమాట. ఎందుకంటే 99 రూపీస్కి టోటల్ వీడియో కంటెంట్ అయితే కష్టం, మీకు తెలిసిన అది ఎంత వర్త్ ఉంటుందన్నది. చాలామంది అడుగుతున్నట్టు మార్చిలో అంటే మోస్ట్లీ ఈ మంత్ ఎండింగ్ తర్వాత టెస్ట్ సిరీస్ ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేస్తానండి త్వరలో. అంటే టాపిక్ వైజ్ ఎంసీక్యూస్ ఇచ్చి దానికి ఎగ్జామ్స్ పెట్టి దాని వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను. ఫస్ట్ ఇండియన్ హిస్టరీ స్టార్ట్ చేయాలి, ఇండియన్ పాలిటీ స్టార్ట్ చేయాలని ఆలోచనలో ఉన్నాను. ఓకే, మీరు ఒకవేళ మీరు ఇప్పటివరకు అంటే ఈ పాయింట్ వరకు ఎవరైనా చూస్తే ఇండియన్ పాలిటీ స్టార్ట్ చేయండి అంటే ఇండియన్ పాలిటీ స్టార్ట్ చేద్దాం. నేను రివ్యూ తీసుకొని నేను పెడతాను, మీకు ఏది కావాలనుకుంటే అది ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. డెఫినెట్గా ఆ కంటెంట్ కూడా వస్తుంది. దానివల్ల మీకు వచ్చే అడ్వాంటేజ్ అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ కంటెంట్ అంతా కవర్ అయిపోతుంది. A to Z అనమాట. పుస్తకంలో మీకు వాళ్ళు ఇచ్చిన ఏ కంటెంట్ అవని మీకు 100% మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంప్లీట్ చేసి ఎగ్జామ్స్లో మీకు భయం లేకుండా చేయడానికి ట్రై చేస్తాను. ఆ కంటెంట్లు స్టార్ట్ చేస్తాను త్వరలో. ఎప్పటిదాకా థియరీనే చెప్పాం మనం యాప్లోని. ఎక్కడి నుంచి కూడా టాపిక్ వైజ్ ఎంసీక్యూస్ వీడియో ఎక్స్ప్లెనేషన్ చాలామంది నాకు తెలిసి ఇప్పటికి చాలామంది అనమాట 100స్లో అడిగారు అనమాట. యాక్చువల్లీ అది స్టార్ట్ చేయండి సార్ మీరని. బట్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ వెరీ సూన్ అనమాట. మోస్ట్లీ ఈ మంత్ అండి కానీ మార్చ్ ఫస్ట్ వీకెండ్ స్టార్ట్ అవుతుంది ఆ కోర్స్. రైట్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఎన్నిసార్లు విధించారంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాలండి. ఆంధ్రప్రదేశ్లో అంటే వేరు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే వేరు వస్తుంది అనమాట. ఎందుకంటే ఆంధ్ర స్టేట్లో మనకి టంగుటూరు ప్రకాశం గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకసారి పెట్టారు, కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు పెట్టారనమాట. సో ఆన్సర్ వచ్చేసి 2 times అండి. యాక్చువల్లీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకి పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ తర్వాత పెట్టారనమాట. పివి నరసింహారావు గారు సీఎంగా ఉన్నప్పుడు అనమాట. అప్పుడు తెలంగాణ ఉద్యమం వచ్చింది, జయాంధ్ర ఉద్యమం వచ్చింది, జై తెలంగాణ ఉద్యమం వచ్చింది 1969లో. తర్వాత జయాంధ్ర మూమెంట్ వచ్చిందనమాట. ఆ టైంలో పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జయాంధ్ర ఉద్యమం వచ్చినప్పుడు రాష్ట్రపతి పాలన పెట్టడం జరిగిందనమాట. ఓకేనండి. తర్వాత మళ్ళీ ఎప్పుడు పెట్టారంటే 2014లో అంటే ఏపీ బైఫర్కేషన్ బిల్ అనేది మనకి పార్లమెంట్లో పాస్ అయిన తర్వాత అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు రిజైన్ చేయడం జరిగిందనమాట. ఆయన ఆపద్దర ముఖ్యమంత్రిగా ఉండమన్నప్పుడు కూడా ఆయన ఉండలేదు. యాక్చువల్లీ ఆయన కూడా జై సమాఖ్యాంధ్ర అనేటటువంటి పొలిటికల్ పార్టీ ఒకటి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆ టైంలో జనరల్ ఎలక్షన్స్ కూడా దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఇంకా ఎవరు ముఖ్యమంత్రిగా ఉండడానికి ఇంట్రెస్ట్ చూపించకపోతే అప్పుడు నరసింహన్ గారు మన గవర్నర్గా ఉన్నారనమాట. ఆయన నేతృత్వంలో ఇన్ఫ్యాక్ట్ ప్రెసిడెంట్ రూల్ పెట్టినప్పుడు గవర్నర్ గారు రూల్ ఉంటుంది కదా స్టేట్లో ఉందన్నమాట యాక్చువల్లీ. సో మనకి అపాయింటెడ్ డేస్ తర్వాత 2 రాష్ట్రాల్లో కూడా గవర్నమెంట్లు ఫామ్ అయ్యాయి. అప్పుడు మనకి తెలంగాణలో అయితే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు, మనకి ఆంధ్రప్రదేశ్లో అయితే మనకి సిబిఎన్ గారు సీఎం అవడం జరిగిందనమాట. ఓకేనా. రైట్. మీరు ఒకసారి చదవచ్చు, మీకు ఇంట్రెస్టింగ్గానే అనిపిస్తుంది ఇదంత కంటెంట్. చూడండి ఎవరు రాజీనామా చేశాక పెట్టారని అడిగారు, చెప్తాను మీకు పివి నరసింహారావు గారు అని. సో పివి నరసింహారావు గారు టైంలో అనమాట, అంటే పివి నరసింహారావు గారి టైంలో మనం చెప్పినట్టు జయాంధ్ర మూమెంట్ వచ్చిందండి. ఆ తర్వాత అనమాట రాష్ట్రపతి పాలన పెట్టడం జరిగింది. ఆ తర్వాత జలగం వెంగళరావు గారు అనమాట ముఖ్యమంత్రి అయ్యారు. యాక్చువల్ అంటే శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో పుట్టి ఖమ్మం జిల్లాలో పెరిగారనమాట యాక్చువల్ ఆయన. సో 2 రాష్ట్రాలతో అంటే 2 ప్రాంతాలతో అసోసియేషన్ ఉన్నటువంటి పర్సన్గా అతన్ని కన్సిడర్ చేయడం జరిగిందనమాట అక్కడ. సో 32వ రాజ్యాంగ సవరణ కూడా చేశారండి అప్పుడు. ఓకే, మనకి 371D ఆర్టికల్ అలాగే 371E ఆర్టికల్ కూడా మనకి ఆ టైంలోనే వచ్చాయన్నమాట. 371D ఏంటంటే జోన్స్ అనమాట, మొత్తం రాష్ట్రం మొత్తాన్ని జోన్స్గా డివైడ్ చేయడం. అంటే 371E ఏంటంటే హైదరాబాద్లో సెంట్రల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం. ఓకే, మీరు చదవండి, చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అది. 56 నుండి 2040 వరకు యూ కెన్ అండర్స్టాండ్ ద పొలిటికల్ ఓకేనండి హిస్టరీ అనమాట. టోటల్గా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏం జరిగింది, ఎలాంటి రిఫార్మ్స్ వచ్చాయి, ఏమేమి జరిగింది మీకు అంత క్లారిటీ వస్తుంది.
సో ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయండి. సో ఫ్యూ మోర్ క్వశ్చన్స్ అనేది నేను మీకు ఇస్తాను, ఇచ్చిన తర్వాత మీరు డిస్కస్ చేద్దాం మనం. ఓకేనండి. సో దట్స్ ఇట్ ఫ్రమ్ దిస్ వీడియో, అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దామండి. సో నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఎవరైతే గ్రూప్ 2 ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో. కమింగ్ డేస్లో మనం చాలా కోర్సెస్ అండ్ ద సేమ్ టైం మంచి క్లాసెస్ కూడా డిస్కస్ చేద్దామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ అండ్ విష్ ఆల్ ద బెస్ట్.